కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న టీవీ1 యాజమాన్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి ప్రతిరోజు వరుసగా డివిజన్ పర్యటనలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాలు పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటలోనే అధికారులు చకచకా పరిష్కరించారు. గురువారం కూడా మరలా 18వ డివిజన్లోని మిగిలిన ప్రాంతాలైన రామనామ క్షేత్రం, ఏడుగుందుల వీధి, మొహిదీన్ పాలెం, శ్రీనివాసరావు పేట 5, 6వ లైన్లలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ప్రజల గల్లా మాధవి దృష్టికి తీసుకుని రాగా ఆ ప్రాంతాలను గల్లా మాధవి పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏడుగుంతుల వీధి, మొహిదీన్ పాలెం, శ్రీనివాసరావు పేటలో డ్రైనేజ్ మరియు మ్యాన్ హోల్స్ సమస్యలు గల్లా మాధవి దృష్టికి వచ్చాయి. ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలే అధికంగా ఉన్నాయని, అధికారులు వెంటనే ప్రతి చోట డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలని, అదేవిధంగా మొహిదీన్ పాలెం మహిళలు తమకు మంచినీటి సమస్య ఉందని 2 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేయగా, నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతాల్లో కూడా మంచినీటి సమస్య ఏమిటి అని ఎమ్మెల్యే గల్లా మాధవి విస్మయం వ్యక్తం చేశారు.